మన సబ్జెక్ట్, ఈరోజు మన సబ్జెక్ట్ చూడండి. అదేంటిది? ఎత్తయ్య మత్తయ్య. నాకు తప్పులా ఉందేమో అది. ఎత్తయ్య ఉన్నాడా? అది తప్పు చెప్పానా నేను? పిల్లలు తప్పు రాశారా? అమ్మా ఎత్తయ్య ఎక్కడున్నాడు చెప్పండి బైబిల్. ఓకేనమ్మా. చూడండి, చిన్నపిల్లలకి ఝాన్సీ గారు నిలబడిపోయారు, మిగతా వాళ్ళు ఎవరు నిలబడలేదు. టీచర్ గారు నిలబడలేదు, చాలా మంది నిలబడలేరు. అంటే మత్తయ్య ఎత్తయ్య మనకి అర్థం అవ్వలేదు. ఎత్తై ఇంగ్లీష్ లో కూడా బాగుంది, ITTAI ఎత్తై. చెప్పండి ముద్దుగా అందరూ, ఎత్తై. ఓకే, ఎత్తై అంటే అర్థం ఏంటి అంటే దేవుడు నాతో ఉన్నాడు. ఎత్తై అంటే అర్థం ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు. ఇప్పుడు ఎత్తై దావీదు దగ్గర ఎలాగున్నాడో ఒకసారి చూద్దాం. చూసుకోండి టీవీల్లో. ఎత్తై దావీదు దగ్గర ఎలా ఉన్నాడు. దావీదు ఇక్కడ పొడుగ్గా కనబడుతున్నాడే. దావీదు పొట్టుడు అంటారేమో కదా. ఏమ్మా కాదురా, దావీదు పొడుగ్గా కనబడుతున్నాడు దేనికి అని. దావీదు పొట్టువాడే. ఓకే, ఇక్కడ పోన్లండి, మనం దావీదు మహారాజును మెచ్చుకుంటున్నాం, ఆరాధకుడు కనుక. ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నప్పుడు ఎత్తై అక్కడికి వచ్చాడు. యుద్ధ వీరుడు, 600 మంది సోదరులు, అంటే 600 మంది సైనికులు తనకి ఉన్నారు. ఇప్పుడు మనం ఈ రోజు ఎవరిని గురించి నేర్చుకుంటున్నామండి? ఎత్తై. అంటే పరలోక రాజ్యానికి వెళ్లే ముందు ఎత్తై గురించి ప్రభు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనము చాలా విషయాలు ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. మనలో ఉన్న లోటుపాట్లన్నీ ఈరోజు మనకి దేవుడు తెలియజేస్తాడు. చివరి దినాల్లో ఉన్నాం. తప్పుడు బోధలు వచ్చేస్తున్నాయి. పాస్టర్ గారు ఒకరి మీద ఒకరికి వెళ్ళిపోతూ ఉన్నారు. తర్వాత గలిబిలి అవుతుంది. విశ్వాసులకి లేకుండా, లేదా విశ్వాసులకి పాస్టర్ గారికి లేకుండా దుష్టుడు అనేక విధాల గలిబిలి చేస్తూ ఉంటాడు. ఆ దినాల్లో కూడా అలాగే జరిగి మొదటివాడు కడపటివాడు, అంటే మొదటివారు కడపటికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని మాటలు వారు వినడం లేదు, కానీ మనుషుల మాటలు వారు వింటున్నారు. తప్పుడు బోధలు ఎక్కడి నుంచి వస్తున్నాయంట? తప్పుడు బోధలు చర్చిలో నుంచే వస్తూ ఉన్నాయంట. దేవుని మాట కంటే తప్పుడు బోధ చెవికి వెళ్తుంది. దేవుడు మాట చెప్పినట్టు చేయరు, కానీ తప్పుడు మాట చెప్పినట్టు చేస్తారు. సాతానుడు ఎంత గొప్పగా ఉంటారు చూడండి. అవ్వమ్మతో ఇది నిజమా అన్నాడు. ఎంతకాలం ఆగినటువంటి అవ్వమ్మ ఏ పండు తినకూడదో అనేది అవ్వమ్మ అది తినమనగానే తినేసింది. ప్రభువు చెప్పిన పని చేయలేదు, సాతాను చెప్పిన పని చేసింది. అలాగే చర్చిలో కూడా రాబోయే దినాల్లో తప్పుడు బోధలు మొదలవుతాయి. తప్పుడు బోధలు తీపిగా ఉంటాయి. తప్పుడు బోధలు ఇవే కరెక్ట్ అన్నట్టుగా ఉంటాయి. మనం చేస్తుంది తప్పు అన్నట్టుగా ఉంటాయి. సాతాను నిన్ను బలహీనపరిచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టి వేరే సైడ్కి వెళ్ళడానికి వీల్లేదు. ఎత్తై శత్రువు కానీ చివరి దినాలలో ఎత్తై దావీదు దగ్గరికి వచ్చి దాగోను అనే దేవతను వదిలి దావీదు దగ్గరికి వచ్చి ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాడు. కడపటి వాడు, శత్రువైనటువంటి వాడు గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళాడు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 2వ సమూయేలు 15వ అధ్యాయం 19వ వచనం. 2వ సమూయేలు 15వ అధ్యాయం 19వ వచనం. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని
నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు. నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును ఉండుము. నిన్ననే వచ్చిన నీకు. అంతేరా, చాలు, అంతే చాలు. 19వ వచనం ఒక్కటే మనం చదువుకున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, రాజు గిత్తీయుడగు ఇత్తయిని, అంటే గాదులో ఉన్నవారిని గిత్తీయులు అంటారు. అంచేత గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, ఏ రాజు? దావీదు మహారాజు కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు. నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును ఉండుము. ఇక్కడ ఒక విషయం జరిగింది. అబ్షాలోము దావీదుకి 3వ కుమారుడు. ఈ 3వ కుమారుడు దావీదుని సింహాసనం నుంచి దింపి తను రాజ్యం ఏలడానికి తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు, నా కుమారుడే తిరుగుబాటు చేశాడు, నేను చావకూడదు, వాడు చావకూడదు, వాడు కొల్లవాడు గనక, కోపం ఎక్కువ గనక, వాడు అనుకున్నది ఏదైనా చేస్తాడు గనక నేనే పారిపోతాను. ఎంత మంచి తండ్రి. అప్పుడు దావీదు నిజంగా తనతో ఉండేవారిని సమాచారం ఇచ్చి, రేపు నేను వెళ్ళిపోతూ ఉన్నాను, ఎవరు నన్ను వెంబడిస్తారో రండి, మనం ఇంకా అరణ్యాలమ్మట తిరగాలి, కొండ గృహంలో తిరగాలి, ఎవరు వస్తారో రేపటికి రండి అని. ఆ టైంలో ఏం జరిగింది అంటే, గాదు నుంచి గిత్తీయుడైన ఇత్తై పరదేశిగా ఉండడానికి, అక్కడ అన్నాడు పరదేశివై ఉన్నావు అంటే తన దేశంలో లేడు, పరదేశంలో ఉన్నాడు. ఎందుకు? దావీదు దగ్గర ఉందామని వచ్చాడు. 600 మంది సోదరులతో, సైన్యముతో వచ్చాడు. వచ్చి రాజు దగ్గర ఉంటే అన్ని చాలా చక్కగా ఉంటాయి, కానీ పాపం ఈ రోజు వచ్చాడు, రేపు దావీదు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, ఇత్తయి, నువ్వు నా దగ్గర ఉండడానికి వచ్చావు, నువ్వు నా శత్రువు కాదు, నా దగ్గరకు ఉండాలని వచ్చావు, నాకు చాలా సంతోషం, కానీ ఇప్పుడు నేను నీకేమీ చేయలేను, నేనే బాధలో ఉన్నాను, తిన్నుంటుంది లేకపోతే, అరణ్యంలో కొండలమ్మట పరిగెట్టవలసిన సమయం వచ్చింది నాకు, కానీ నువ్వు ఎలాగ ఇక్కడికి వచ్చావు కదా, అబ్షాలోము రాజు కదా, అబ్షాలోము దగ్గరికి వెళ్ళి ఉండిపో, అబ్షాలోము దగ్గరికి వెళ్ళి నీవు ఉండిపో అంటే. తర్వాత మనం మిగతా వచనాలకు వెళ్దాం. ఇత్తయిని మనం చూసాం. ఇత్తయి అనగా ఎవరమ్మా? దేవుడు, అంటే ఆ మీనింగ్, దేవుడు నాతో కూడా ఉన్నాడు. శత్రువు దేవుని యొక్క భక్తి జీవితంలోనికి ఎంటర్ అవుతూ ఉండి ఎంత ఉన్నతంగా ఇత్తయి వెళ్ళాడో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అనేక క్వాలిటీస్ మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఈ గిత్తీయుడగు ఇత్తయిని అని మనం అనుకున్నాం. సో అది యెహోషువ 13వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. యెహోషువ కనానీయులమని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును ఫిలిస్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు, అజ్డోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును. అంతేనమ్మా. ఇక్కడ చూడండి, గొల్లియాతుని ఎవరు చంపారు? దావీదు చంపాడు. గొల్లియాతు ఎక్కడ వాడు? ఫిలిస్తీయుడు. ఫిలిస్తీయుల దేశంలో 5 ప్రధాన పట్టణాలు ఉన్నాయి. 5 ప్రధాన పట్టణాలకి 5 సర్దారులు ఉన్నారు. ఈ ప్రధానమైనటువంటి 5 అంటే గొల్లియాతుకి 5 అన్నదమ్ములు కూడా ఉన్నారు అనేది మనకి తెలుసు. అయితే ఇక్కడ ఈ గిత్తీయుడగు ఇత్తయిని గురించి మనం బాగా తెలుసుకోవడానికి ఇక్కడ యెహోషువ 13:3 ఇప్పుడు పాప చదివినట్టు, ఫిలిస్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు, అంటే గాజీయులు అనే పట్టణం,
అస్దోదీల పట్టణం, అస్కోలోనీల పట్టణం, గాతీల పట్టణం, ఎక్రోనీల పట్టణం. 5 పట్టణాలు. ఈ 5 పట్టణాల్లో ఈ యొక్క గాజీయుల అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ పట్టణం నుంచి ఇత్తయి వచ్చాడు. ఇంకొక చోట కూడా ఈ పట్టణాల గురించి ఉంది. 1 సమూయేలు 6వ అధ్యాయం 17వ వచనం. 1 సమూయేలు 6వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి మందసం పట్టబడినప్పుడు అది ఫిలిస్తీన్ల పట్టణానికి తీసుకుని వెళ్ళిపోయి దాగోను గుడిలో పెట్టి ఇంకా అలా గుళ్ళు మారుస్తూ అన్ని ముక్కలైపోయిన తర్వాత బొమ్మలన్నీ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి ఆ మందసాన్ని పంపించేశారు. సో ఇక్కడ మళ్ళా ఆ విషయాలను చూస్తూ ఉన్నాం. అపరాధార్థమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారపు గద్దలు ఏవనగా అష్దోదు వారి నిమిత్తం 1, గాజా వారి నిమిత్తం 1, అస్కెలోను వారి నిమిత్తం 1, గాతు వారి నిమిత్తం 1, ఎక్రోను వారి నిమిత్తము 1. అంటే 5 పట్టణాల గురించి ఇక్కడ చూస్తున్నాం. 5 పట్టణాల నుంచి కూడా వారు ఆ మందసాన్ని పంపించే విధానం అవన్నీ కూడా వేరే చోట చూసుకున్నాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు. అంటే ఇత్తయి గురించి మాట్లాడుతున్నాం గనక ఇత్తయి ఏ పట్టణం నుంచి వచ్చాడు? గాతు పట్టణం నుంచి వచ్చాడు. గాతు వారిని గిత్తీయులు అంటారు. ఈ గిత్తీయుల నుంచి ఇత్తయి వచ్చాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇత్తయి గాతు సిటీ గిత్తీయుల వాడు అన్నటువంటిది మనం చూస్తున్నాం. అయితే దావీదు దగ్గరికి ఎందుకు వచ్చాడు? నమ్మకమైన వాడు గనక. ఇత్తయి అంటే ఏంటో అర్థం ఉన్నాం? దేవునికి దేవుడు నాతో కూడా ఉన్నాడు అన్నాడు. తను యాక్చువల్ గా శత్రు దేశము, ఎప్పుడు ప్రభు బిడ్డలకి అక్కడికి యుద్ధం జరుగుతూనే ఉంది. అటువంటి వ్యక్తి దావీదు గొల్యాతుని చంపినప్పటి నుంచి చూస్తున్నాడేమో. తర్వాత ఈ దాగోను గుడిలో పెట్టినటువంటి మందసము ఇవన్నీ చూస్తున్నాడేమో. ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు అని చూస్తూ ఉన్నాడు. గొలియాతును చంపినటువంటి ఆ యొక్క దావీదు ఎంత గొప్ప ప్రార్థనాపరుడు, ఎంత గొప్ప నమ్మకస్తుడు, ఎంత గొప్ప భక్తిపరుడు, దేవుని చిత్తము నెరవేర్చేవాడు. ఇవన్నీ కూడా దావీదులో చూసి ఇత్తయి దావీదు దగ్గరికి వచ్చాడు. అంటే నమ్మకమైన వాడుగా, నిజముగా దావీదు దగ్గర ఉండాలి అని వచ్చినటువంటి వాడు. ఎంతమంది సైనికులతో వచ్చాడమ్మా? 600 మంది సైనికులతో వచ్చాడు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు రాజుకు విధేయత చూపెట్టాడు, దేవునికి విధేయత చూపెట్టాడు. ఎందుకు దేవుడికి అంటే దాగోను దేవతను విడిచిపెట్టి ఇశ్రాయేలు దేవుడైనటువంటి దేవుణ్ణి నమ్మి ఉన్నాడు గనక రాజునకు దేవునకు అతను ఏం చూపెట్టాడమ్మా? విధేయత చూపే. అంటే ఇక్కడ ఈ మాటలు జ్ఞాపకం, నమ్మకమైన వాడు, విధేయత చూపెట్టిన వాడు. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. మనలో నమ్మకత్వాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు, మనలో విధేయతను దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇత్తయి గురించి మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఇత్తయిలో ఉన్నటువంటి ఆ గుణాలని మనం ఇప్పుడు చూసుకోవాలి. శత్రువుగా ఉంటూ దేవునికి విరోధముగా ఉంటున్నటువంటి వాడు మళ్ళా దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు. అంటే చివరి దినాలలో అనేకులంట ఎవరిని మనం అన్నామో వారందరూ ప్రభువులో ఎదుగుతూ ఉన్నారు. మనం మంచివారం అనుకుంటూ ఉన్నాం, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని దేవుని మాటలు పరిచయం పెడుతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఈ విషయాలు వినాలి. ఓకే, దావీదు సైన్యముతో ఒక భాగమైపోయాడు ఏకంగా.
దావీదు సైన్యం 3 భాగాలుగా చేసినప్పుడు తర్వాత దావీదు యొక్క సైన్యాధిపతి ఎవరమ్మా? యోవాబు. యోవాబుని మనం చూస్తూ ఉన్నప్పుడు యోవాబు అందరిలో రాజుకు ముందుగా నడిచినటువంటి వాడు సైన్యముతో. అంటే ఎంత గొప్ప స్థితికి ఇత్తయి వెళ్ళాడు. ఆ ఇత్తయిని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ఎంత గొప్పగా వెళ్ళడానికి కారణం ఏంటి? నమ్మకమైన వాడు, విధేయత కలిగినటువంటి వాడు. ఇంకొకటి ఏంటంటే ఇత్తయి తీర్మానము చాలా గొప్పది. దావీదు అంటున్నాడు, ఇత్తయి నేను బాగా చూసుకుందును, నువ్వు చాలా నమ్మకమైన వాడు, కానీ నీవు పరదేశిగా ఇక్కడికి వచ్చావు, కానీ నేను వెళ్ళిపోవలసి వస్తుంది. నువ్వు మాత్రం మా బాబు అబ్షాలోము రాజుగారి దగ్గరే ఉండిపో, ఎందుకు నీకు ప్రయాస, అతను అన్ని బాగా చూసుకుంటాడు. అంటే ఉండిపోయాడమ్మా. శ్రమలకు సిద్ధమయ్యాడు, అరణ్యంలో నడడానికి సిద్ధమయ్యాడు, కొండల్లో తిరగడానికి సిద్ధమయ్యాడు, దావీదుతోనే ఉంటానని సిద్ధమయ్యాడు. ఎంత గొప్ప తీర్మానం! ఆ ఇత్తయి అనే మాటలో ఎంత గొప్ప తీర్మానం ఉంది. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి గొప్పదైనటువంటి తీర్మానం. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే నివాస స్థలము వెతుక్కుంటూ ఇజ్రాయిల్ దేశంలో ఉండడానికి వచ్చాడు. 600 మందిని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు చూడండి, చాలా మంది తెలుగుదేశం నుంచి బీజేపీకో, తెలుగుదేశం నుంచి జగన్ పార్టీ ఏంటండి వైఎస్ఆర్సీపీలో వాటిలోకి వీటిలోకి మారిపోతూ ఉంటారు కదా. మనం పేపర్లో చూస్తాం, అతని అనుచరులు 1000 మందితో వచ్చి చేరాడు, 1000 మందితో వచ్చారు, లేకపోతే 3000 మందితో వచ్చారు, లేకపోతే 500 మందితో వచ్చేరాడు అంటా ఉంటాం. అయితే ఇక్కడ మనకి ఎత్తయిని చూసినప్పుడు 600 మందితో వచ్చాడు. ఎక్కడంట? నివాస స్థలం, భక్తి పరులు ఉన్నటువంటి నివాస స్థలం, నిజ దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నివాస స్థలం. అటువంటి రాజుగారికి నమ్మకంగా, దేవునికి నమ్మకంగా నేను నా తోడు ఉన్నవారు అందరము కూడా ఉండడానికి అని వచ్చాడు, నివాస స్థలము కోరి. కానీ ఇప్పుడు నివాస స్థలం లేదు. ఏదైతే అనుకుని వచ్చాడో అది లేనైనప్పటికీ ఇత్తయి ఏం చేశాడో తెలుసండి? దావీదుతో ఎన్ని శ్రమలు వచ్చినా నీతో ఉండడానికి వచ్చాను, నువ్వు ఇప్పుడు నీ కుమారుడు రాజుగా వచ్చాడు గనక నాకెందుకు నా కుమారుడితో యుద్ధం అని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు, నీతో నేను వస్తాను. ఓకే. దాగోను భక్తుడు ఇత్తయి, కానీ దాగోను అనే ఆ దేవతను విడిచిపెట్టి దావీదు కలిగినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి, ఆ గొప్ప శక్తిమంతుడిని, ఆ గొప్ప ఆరాధకుడిని, అతనిలో ఉన్నటువంటి ఆ కార్యాలన్నీ కూడా మరి అతన్ని గొలియాతుని చంపిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాడేమో, తర్వాత దాగోను గుళ్ళో మందసం వచ్చినప్పుడు విషయాలన్నీ చూస్తున్నాడేమో, దేవుడు తనతో మాట్లాడాడు, అందుకు అక్కడికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు దావీదునికి తోడై ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించాడు. ఇత్తయి దేన్ని గుర్తించాడని దావీదు దగ్గరికి రావడానికి? దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు మన ఇరుగు పొరుగు వారు, మన చుట్టుపక్కల వారు ఎప్పుడు వస్తారంటే దేవుని దగ్గరికి? దేవుడు నాకు, మనకు, మన కుటుంబాలకి, మన సంఘానికి తోడై ఉన్నాడు అని ప్రజలు తెలుసుకున్నప్పుడంట నువ్వు పిలవలసిన పని లేదు, అలా వచ్చేస్తాడు. అనేకులు రాకపోవడానికి కారణం ఏంటంటే మన సాక్ష్య జీవితం లేదు. ఆ గొప్ప దేవుణ్ణి మనము చూపెట్టలేకపోతూ ఉన్నాం. ఆ గొప్ప దేవుని యొక్క భక్తిని కూడా మనం చూపెట్టలేకపోతూ ఉన్నాం. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా
ఏంటి మనము మన ప్రభువుని చూపెడుతున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఓకే, చూడండి, దావీదుని నమ్మకస్తుడైనటువంటి అహితోపేలున పేరు ఉంది కదమ్మా, అహితోపేల అని పేరు, అహితోపేలు. అతను కూడా దావీదు వదిలిపెట్టాడు, అబ్షాలోము వైపు వెళ్ళిపోయాడు. నమ్మకస్తులైనటువంటి వారు. శత్రువు వచ్చి దావీదు దగ్గరికి వచ్చేస్తున్నాడు, దావీదు దగ్గర ఉన్నటువంటి వారు అబ్షాలోము పక్షాన్ని వెళ్ళిపోతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు బైబిల్ ఇవన్నీ రాశాడు? ఈ రోజు మనతో ఎందుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? చివరి దినాలలో భక్తి పరులైనటువంటి మనమంట మనుషుల మాటలు విని వెళ్ళిపోతాం. అహితోపేలు ఏమనుకున్నాడంటే దావీదుని ఇంకా ఓడిపోయాడు, పోయాడు, ఇంకా అబ్షాలోమే రాజు అయిపోతాడని అబ్షాలోం వైపు వెళ్ళిపోయాడు, పోగొట్టుకున్నాడు పరిస్థితి. శత్రువు అయినటువంటి వాడు గొప్పవాడయ్యాడు దావీదు దగ్గరికి వచ్చి. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనే భక్తి పరుడిని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని మాట వింటే నువ్వు భక్తి పరుడిని, దేవుడు ఒక దినం చేస్తాడు. మనుషుల మాట వినొద్దు. మనుషులు స్లోగా వస్తారు, స్లో పాయిజన్ ప్రజల్లో. సో ప్రియాతి ప్రేమైనటువంటి వాళ్ళ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఎత్తై పొలము దున్నేవాడు. ఎత్తై ఎవడండి? పొలము దున్నేవాడు. కానీ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఏం దున్నాడు? యవనస్తులను అడుగుతాను, అమ్మా, ఎత్తై పొలము దున్నేవాడు. దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఏం దున్నాడు? శత్రువులను దున్నాడు. అమ్మా మీరు చెప్పండి రా, మొదట్లో ఆయన ఏమి దున్నాడు? రెండో లైన్ చెప్పండి. శత్రువులను దున్నాడా? ఒక మూడో లైన్ చెప్పండి. ఏమ్మా? దేవుడి దగ్గర. నాలుగో లైన్ చెప్పండి. హృదయం దున్నుకున్నట్రా. ఏమి దున్నాడు? మనం ఏం దున్నాలి? మరి ఎందుకు చెప్పలేకపోయారు? అంటే మన హృదయాన్ని దున్నుకోవడం లేదు. ఉంటే దున్నుకుంటూ ఉంటే జ్ఞాపకం ఉంటుంది. ఎత్తై పొలము దున్నేవాడు హృదయాన్ని దున్నడం మొదలు పెట్టిన తర్వాత తనలో మార్పు వచ్చేసింది. నా స్థితి ఏంటి? నా స్థితి ఏంటి? నా దేవత స్థితి ఏంటి? మా స్థితి ఏంటి? ఇజ్రాయేలు స్థితి ఏంటి? దావీదు స్థితి ఏంటి? ఏం దున్నుకోవడం మొదలు పెట్టడం ఎత్తే. ఈరోజు మనం దేన్ని దున్నుకోవాలి? ఈరోజు మనం ఈ హృదయాన్ని దున్నుకోవాలి. చూడండి, ఆ పొలంలో మంచిగా దున్నినప్పుడు ఎన్నొంతులు పంట వస్తుందమ్మా? 100 అంతులు. అంటే అందుకే అంటున్నాడు 30, 60, 100 అంతులుగా. 100 అంతులుగా ఎప్పుడైతే పంట వచ్చిందంటే ఆ యొక్క పొలము దున్నుతూ ఉన్నప్పుడు రాయ కూడా లేకుండా దాన్ని మంచిగా సిద్ధపరిచి మెత్తని నేలగా చేసి విత్తనాలు వేసినప్పుడు 100%. ఇంకా రాళ్ళు ఉన్నాయనుకోండి, ఇంకా ముళ్ళ తుప్పలు ఉన్నాయనుకోండి, రాదంతా. ఈ హృదయాన్ని కూడా ఎలా దున్నుకోవాలంటే రాళ్ళు ఉంచుకొని ముళ్ళ తుప్పులు ఉంచుకుంటే అది 30, 60 అంతులుగానే ఉంటుంది. ఆయన రాకడికి ఎత్తబడే గుంపు 100% ఉండాలి. నో మెర్సీ అంద. అక్కడ కనికరం ఉండదు. ప్రభువు రాకడికి ఎత్తబడే గుంపు ఎలాగుండాలి, వధువు సంఘం ఎలాగుండాలి అని బైబిల్లో చెప్పబడింది. అనేక మార్లు చదువుకున్నాం. అలాగుండాలంట వధువు సంఘం. ఆ పెళ్లి కుమార్తె గురించి ఆయన వస్తూ ఉన్నాడు. పెళ్లి కుమార్తె ఆ రీతిగా సిద్ధపడాలి. 100 folds, 100 ఫలించే వారముగా మనం ఉండాలి. ఈ హృదయాన్ని ముళ్ళ తుప్పలు ఉంచుకొని రాళ్ళు పెక్కలు ఉంచుకొని ఉంచొద్దు. కంప్లీట్ అంత మెత్తగా. అప్పుడు వినుచున్నటువంటి వాక్యం అనే విత్తనం నీలో బహుగా ఫలిస్తుంది. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, పొలము అంటే హృదయము.
విత్తనము అంటే వాక్యం. నీ హృదయం దున్నబడి మెత్తని చేయబడింది అనుకోండి, ఈ వాక్యం లోనకు ప్రవేశించి ఫలభరితముగా పరిమళించేవారుగా, ఆయన కొరకు ఫలించేవారుగా, అనేకులకు ఫలాలను అందించేవారుగా మనం ఉంటామంట. అనేకులు దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పి మన ఇంటి దగ్గరికి, మన చర్చి దగ్గరికి, మన దగ్గరికి వస్తూ ఉంటారు. యెఫ్తా ద్వారా ఈ విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. హృదయం గట్టిగా ఉండకూడదు. చెప్పండి, హృదయం గట్టిగా ఉంటే వాక్యం ఫలించదు. గట్టిగా ఉంటే వాక్యము, చూసుకోండి అందరూ, హృదయాలు గట్టిగా ఉన్నాయా మెత్తగా ఉన్నాయా చూసుకోండి. ఇలా ఒకసారి ఇలా చూసుకుంటే మెత్తగా ఉన్నట్టున్నాయి. ఎముకలు తగులుతున్నాయి, గట్టిగా ఉంది కొంచెం. అంచేత ఈ హృదయం ఎలాగుండాలి? గట్టిగా ఉంటే ఏమవ్వదు? వాక్యం ఫలించదు. కొద్దిగా ఫలిస్తుందంటే నాది కాదు, వాక్యం ఫలించదు గట్టిగా ఉంటే. మెత్తగా ఉంటే వాక్యం ఫలిస్తుంది, 30, 60, 100 వెళ్తుంది. దేవుడు నిన్ను ఉన్నతంగా తీసుకెళ్లాలనుకో, ఈ హృదయాన్ని మెత్తగా నువ్వు చేసుకుంటే మండలంలో గొప్పగా, జిల్లాలో గొప్పగా, రాష్ట్రంలో గొప్పగా, దేశంలో గొప్పగా, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడట. నువ్వు వాక్యం వింటే చాలు. ఎవరి బిడ్డ ఉద్యోగాలకి వెళ్తూ ఉన్నావు, ఇంటర్వ్యూలకి నువ్వు వెళ్తూ ఉన్నావు, పరీక్షలకు నువ్వు వెళ్తూ ఉన్నావు, అనేక రకాల ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు. నేను వాళ్ళలాగా ఉంటే బాగున్ను, వీళ్ళలాగా ఉంటే బాగున్ను. దేవుడు అంటున్నాడు, వాళ్ళలాగా కాదు. నీవు వాక్యాన్ని ఇక్కడ పెట్టుకున్నప్పుడు నిన్ను ఎంత ఉన్నతంగా తీసుకెళ్లాలో నాకు తెలుసు. ఎవరిలా కాదు, నువ్వు నీలాగానే నన్ను గనపరుస్తావు అంటూ ఉన్నాడు. నీవు నీలాగానే గనపరుస్తావు. మెత్తగా నీ హృదయం ఉండాలి. ఇది దున్నుకుందాం. దేవుని పిల్లలు ఈ పొలాన్ని దున్నాలి. హృదయము భయంకరమైన మోసకరమైనది, దాన్ని గ్రహించలేమంట. వ్యాధితో ఉందంట. ఎన్ని రకాల పాపాలు ఉన్నాయంట? 13 దయ్యాలు ఉన్నాయంట. ఎక్కడుందన్నమాట? మార్కు 7:21 తీయద్దు. 13 దయ్యాలు ఉన్నటువంటి దీన్ని ఎలాగ దున్నాలి అంటే, దేవుని వాక్యం అనే వెలుగు దానిలోనికి ప్రవేశించి ఇంకా దయ్యాలన్నీ లేకుండా ఉంటే దేవుని సన్నిధులను ఉన్నతంగా మీదకి వెళ్ళగలవు. ఉన్నతమైన స్థితి. నువ్వు చదువుల్లో రాణించగలవు. నీకు తెలియకుండానే నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావు. మంచి కుటుంబాలు కట్టబడతాయి నీకు. కానీ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. హృదయం దున్నే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంకా రాళ్ళు ఉంచుకుంటూ ఉన్నాం, ఇంకా ముళ్ళ పొదలు ఉంచుకుంటూ ఉన్నాం. ఏదైతే ఉండకూడదని దేవుడు చెప్పాడో, కరెక్ట్ గా ఫలించదని చెప్పాడో అవే ఉంచుకుంటూ ఉన్నాం. కానీ 100 ఫలించేది ఎలాగుండాలి, ఎలాగ మీరు దున్నాలి అనేది ప్రభువు చెప్పాడు. విత్తనం ఎవరంట? యేసయ్యే. విత్తనం ఎవరండి? యేసయ్యే. అంటే వాక్యం యేసయ్యే. యేసయ్యే పాట ఉంటే ఒకసారి మధురంగా పాడండ్రా. కేకలేసి గొడవ పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు వరకుని. యేసయ్యా ఉంటాయి కదా మీరు పాటలు. ఓహో, యేసయ్యా నా యేసయ్యా, నిన్ను వేడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వేడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నేను సన్నుతించి కొనియాడు. నా నాదుడేసుని సన్నిధిలోనే సుఖ శాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాదుడే
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. రే ఎవరైనా తన్మయం అయిపోతారేమో అని నేను అయిపోతే మీరు అయిపోతారు. అందుకు నేను చూశాను, నేను అయినా అవ్వకపోయినా మీరు అవుతారు. యేసయ్యా యేసయ్యా అన్నప్పుడు యేసయ్యా యేసయ్యా. పిల్లల్ని చూడండి, ఇప్పుడు నిస్సీని రూబీని చూడండి, వాళ్ళు పాట పాడేస్తూ ఉంటే ఓ భక్తి పనులు అయిపోతూ ఉంటారు. మనం పెద్దోళ్ళం అయిపోయి సిగ్గుపడిపోతూ ఉంటాం. నేను చూశాను యేసయ్యా యేసయ్యా అన్నప్పుడు ఎవరైనా బాగా ఇలాగ అయిపోతారేమో అని. నేనైపోతే మీరు అయిపోతారు, అది చూసి కాపీ కొద్దాం. కానీ మీరు అవుతారేమో అని నేను చూస్తున్నాను. మీరే అది ఓకే. ఇప్పుడు మనం ఇర్మియా 4వ అధ్యాయం 3వ వచనానికి వెళ్దాం. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. చూడండి, యూదా వారికిని యెరూషలేము నివాసులకును. ఎవరండి యూదా వారి యెరూషలేము? యెహోవా దేవుని పిల్లలు మనందరముని. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక బీడు భూములను దున్నుడి. 4వ వచనం చదవమ్మ. అవిధేయుల ఎండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయాలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కార్చకుండినట్లు యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. ఇందాక మనం ఏమనుకున్నాం? ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి అన్నాడు. 4వ వచనంలో అంటున్నాడు, అవిధేయులయ్యుండుట మానుకొని. ఇందాక విధేయత ఎత్తి ఏం చూపెట్టాడండి? విధేయత చూపెట్టాడు. ఇక్కడ అన్నాడు, అవిధేయులయ్యుండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు, ఆయన ఉగ్రత అగ్ని వలె మనల్ని కాల్చకుండునట్లు యూదావరులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండడి. లోబడే తత్వం. ఈ గుణాలు చాలా ఇంపార్టెంట్. ప్రభువుతో దగ్గర అవుతాం మనం, ఆయనతో సహవాసంలో దగ్గరవుతాం. పాట పాడుతూ ఉన్నప్పుడు ఆయనకి దగ్గరగా ఉంటాం, ఆరాధనలో ఆయనకి దగ్గరగా ఉంటాం, వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆయన దగ్గరగా ఉంటాం, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆయనకి దగ్గరగా ఉంటాం. ప్రభువు అక్కడికి మనము ఆయనకు దగ్గర అవుతూ ఉండాలి. అదే సిద్ధపాటు. ఎత్తబడే గుంపులోకి వెళ్తారు వారు. యూదా వాళ్ళారా యెరూషలేము వాళ్ళారా? మీరు ఎలాగుండాలి అంటున్నాడు? బీడు పొలమును దున్నండి అంటూ ఉన్నాడు. ఆర్పివేయనంతగా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు. నరకానికి పోవద్దు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకా ఆరడం అనేది ఇంక లేదు. అయితే పరలోకం, లేకపోతే నరకం. ఈ రెండే. నరకం గురించి కళ్ళు కన్నవారు అద్భుతంగా చనిపోయి నరకాన్ని చూసి తిరిగి వచ్చి ప్రభు యొక్క సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు సంపూర్ణంగా సమర్పించుకున్నారు. నరకం అనే అగ్ని అటువంటిది. మన భక్తి చేయడం అంతా దేనికి? నరకం నుంచి తప్పించబడ్డానికి ప్రభు వచ్చినటువంటి కార్యాన్ని బట్టి, ఆయన కృప ద్వారా, ఆయన రక్తంలో కడగబడి పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని ప్రత్యేకింపబడి లోకము నుంచి ఇలాగ భక్తిలో జీవించడానికి, దేవుని మాటలు వినడానికి మనందరము కూడా ఉదయాన్నే మీరు 4 గంటలకు లేచి వస్తున్నారమ్మా. ఆ దేవుని కృపగా వచ్చి ప్రయోజనం ఏంటి? దీన్ని దున్నుకోకపోతే. వస్తున్నారు, బాగుంది, నిద్ర మానుకొని వస్తూ ఉన్నారు. ఆదివారం మనకు నిద్ర పట్టదు, నాకు నిద్ర పట్టదు. అలా లేచి కూర్చోవడం, మళ్ళీ పడుకోవడం, టైం అయిపోయింది, అలారం కొట్టేసింది. అలాగే మీ అందరి జీవితాల్లో కూడా. ఎందుకంటే వేడి, ఆ తలంపు వస్తే తెల్లవారుజామున వెళ్ళిపోవాలి, తెల్లవారుజామున వేడి 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 నిద్ర పడుతుంది, సహజం. పరీక్షలు అయితే తొందరగా పడుకొని విశ్రాంతి తీసుకొని రానికి నిద్ర పట్టదే. ఇప్పుడు అనురూపం నిద్ర పట్టి ఉండదు రాత్రి అంతా. పాపం వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు.
సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. విధేయత కలిగి ఉండడం అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, సేవకులకు విధేయులుగా మీరున్నట్లయితే సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యం మనలో ఫలిస్తుంది. ఎవరి మాటలకు చివరి దినాలను చోటివ్వద్దు, నిన్ను పాడు చేస్తాడు. చర్చిలో ఉన్నవారే రాబోయే దినాల్లో ఎక్కడో చిన్న 2 మాటలు విని, ఇది కాదు అసలుది పరలోకం వెళ్ళడానికి నేను పట్టుకున్నాను, భక్తిపరుడు నేనే, మనల్ని నడిపించడానికి రింగ్ లీడర్షిప్ చేస్తాడు. నువ్వు యేసుతో నడిపించబడుతున్నావా, మనుషులతో నడిపించబడుతూ ఉన్నావా? చాలా జాగ్రత్తగా ఉండాలి చివరి దినాల్లో. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను దేవుని కృపను బట్టి 13.5 సంవత్సరాల వయసులోనే బైబిల్ పట్టుకొని ప్రసంగాలు చేయడం మొదలుపెట్టిన వచ్చి దాని ప్రసంగాలు అక్కడ ఇక్కడ విని బైబిల్ చదివి ఏదో నాకు వచ్చిన రీతిగా 2 మాటలు చెప్పడానికి ఆత్మదేవుని యొక్క ప్రేరేపణ. అలాగే పెద్ద అవుతూ ఉన్నాను. నాకంటే పెద్ద వాళ్ళని నడిపించే స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. కొంతమంది ఎలా ఉన్నారంటే, ఈ చిన్నోడేటి ట్రాన్స్లేషన్ చేసేస్తున్నాడు, మనం చేయలేమా? ఈ చిన్నోడేటి మనల్ని నడిపిస్తున్నాడు, మనం చేయలేమా అనుకున్నారు. అలాగ అనుకొని ఎంతవరకు వెళ్ళిపోయారంటే, మన ఇంటి దగ్గర ప్రార్థనకి ఎవరిని రానివ్వకుండా ఆఫ్ చేసాడు. అంటే అదేటో అంటే ఒకరు ఎదుగుతూ ఉన్నప్పుడు అయితే మేము వారి కొరకు ప్రార్థన చేశాం. ఈ దినాన్ని కొన్ని సంవత్సరాల నుంచి చిన్న వయసు నుంచే మిమ్మల్ని లీడర్గా చేశాడండి అని ఒప్పుకున్నాడు ఆయన. ఒకప్పుడు వ్యత్యాసం చూపెట్టాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎవరికి ఏ తలాంతునిచ్చాడో ఆ తలాంతుని తలగోవలసిందే. ఒక వ్యక్తి అయితే నాకంటే చాలా పెద్ద వయసు, ఇప్పటికే ఏమంటాడంటే ఫోన్ చేసి, ఆ రోజు మీరు నన్ను సంధించకపోతే నేను భక్తిపరుడినే, బాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను, అక్కడ కూడా నేను యూనియన్లో ఉన్నాను, కానీ ఆ రోజు మీరు కనబడి నా పాప క్రియలన్నీ విడిచిపెట్టాను గనక ఇప్పటికీ నేను అన్ని చోట్ల కూడా మీ గురించి చెప్తాను. నా గురించి ఎందుకు నేను మర్చిపోలేను. ఇంట్లోని చెప్తాను, వీధిలోని చెప్తాను, ఏ దేశానికి వెళ్ళి, అనేక దేశాలు వెళ్ళి వచ్చాడు, ఏ దేశానికి వెళ్ళి అని చెప్తాను అంటున్నాడు. శత్రువుల్ని ప్రేమించుట దేవుడు నేర్పాడు గనక నేను పడిపోకుండా, నన్ను ఎంతమంది ఎన్ని అనుకున్నా ఈ దినం వరకు నన్ను నడిపిస్తున్న విధానమును బట్టి అందరూ చూసి దేవుణ్ణి గణపరిచారు. వచ్చి వారు అనేక విషయాల్లో ప్రశంసలు కురిపించారు, కానీ అది మనకు అవసరం లేదు. ఆ ప్రశంసలే పొందాలి అంటే ఈ మూలన మనం ఉండవు, నేను ఇంకెక్కడో ఉందును. ఎవరి ప్రశంసలు మనకొద్దు, దేవుడి ప్రశంస కావాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్వాసుల కుటుంబాలు దైవజనుడికి లోబడాలి, విధేయత కలిగి ఉండాలి. అది మనకు దీవెన. అందుకే దేవుడు ఏమంటున్నాడు, దైవజనులను వెంబడించండి, కానీ వారి విశ్వాసాన్ని వెంబడించండి. ఇప్పుడు నేను విశ్వాసములో లేకుండా మీకు విశ్వాస బోధన చేయకుండా బైబిల్లో కానిది నేనేమైనా చెప్తూ ఉంటే నన్ను వెంబడించొద్దు. అందుకే ఇలాగే ఉంటుందని చెప్పేసి దేవుణ్ణి వెంబడించాలి అంటే పౌలు గారు ఏమంటున్నారు, నేను నా ప్రభువుని ఎలాగ వెంబడిస్తున్నానో, పోలి నడుస్తున్నానో, నన్ను పోలి కూడా మీరు. ఆ మాట ఎందుకు చెప్పాడంటే సవాలు చేస్తూ ఉన్నాడు, నేను ఎక్కడైనా తప్పుడు బోధ చేశానా. అలాగే తన శిష్యులకు కూడా నేర్పాడు ఈ బోధే. మేము పెద్దలం అందరం కలుసుకున్నప్పుడు మేము బోధించుకుంటూ ఉన్నాం దీంట్లో నుంచే. ఇది దాటి వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఒకరినొకరిని మనం ప్రశ్నించుకోవచ్చు. చివరి దినాల్లో బహు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడి నుంచి ఏ వర్తమానం వచ్చినా, ఏదొచ్చినా పక్కన పెట్టండి.
మన కొరకు వాళ్ళు ఏం ప్రయాసపడడం లేదు, మన కొరకు వాళ్ళు ఏమీ ఇవ్వడం లేదు. అందుకు మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు కూడా యవనస్తుల్లో కూడా మీరు కూడా ఒకరి మీద కోపపడి ఒకరి పేరు పరిగెత్తి వెళ్ళారంటే మీ వెనకతలు సాతానుడు పరిగెత్తి వస్తాడు. అది మళ్ళీ మర్చిపోవద్దు. తల్లిదండ్రులు బాగా జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు వచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పారా, సైతానుడు వాళ్ళ పక్కన ఉన్నాడు, జల్ల కొట్టండి. ప్రభువు రాకడికి సిద్ధపడుతున్నటువంటి యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, తల్లిదండ్రులు, పెద్దలు, ప్రతి ఒక్కరము ఆయన వాక్యానికి లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. ఇది దేవుడు కోరుతూ ఉన్నాడు. 2 సమూయేలు 15వ అధ్యాయం 18వ వచనం. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వమున నడిచి ఫిలిష్తీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజులకు ముందుగా నడుచుచుండి. హల్లెలూయా. చూడండి, ఈ ఇత్తీయుడు ఎంత ఉన్నతంగా వెళ్ళాడంటే, దావీదు ముందు నడిచే గుంపులో ఎంత గొప్ప స్థానం పొందాడు ఇత్తీయుడు. ఇత్తయి, ఆ చిన్న మాట. పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడంటే, నిజంగా బైబిల్లో ఉన్న ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ మనల్ని ప్రేరేపిస్తూ మనల్ని సరిచేస్తూ ఇలాగ జీవించాలి, ఇలాగ మీరు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తారని చెప్పడం ఎంత అద్భుతం. ఆ ప్రభువు మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నామంటే ఎంత అద్భుతం. అందుచేత అతని సేవకులందరూ, అంటే దావీదు సేవకులందరూ అతని ఇరుపార్శ్వములో నడిచిరి. కెరీతీయులందరూ, ఫిలిష్తీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందు స్థానంలోకి వెళ్ళాడండి. ఎవరమ్మా? ఇత్తయి. మత్తయి కాదు, ఇత్తయి. మత్తయి కూడా ఉన్నాడు. అందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ బైబిల్ స్టడీ స్టూడెంట్స్ ముందే చెప్పేశారు ఇత్తయి ఉన్నాడని. మీరందరూ గాబరపడతారు అనుకున్నాను. ఎవరు గాబరపడలేదు. అంటే ఎవరికి చదవలేదు కనుక ఏ గాబరం లేదు, చదివిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటది. సో మొత్తం మీద ఇత్తయి నీ ఎంతంటే, చూడండి, ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, మంత్రి గారు వచ్చినా, ఏమండి సీఎం వచ్చినా, పిఎం వచ్చినా, ప్రెసిడెంట్ వచ్చినా వాళ్ళ ముందు ఎలాగండి వెళ్తా ఉంటారు? పైలట్లు, వాళ్ళు వీళ్ళు, గుర్రాలు, కార్డులు, అవి ఇవి అన్ని కూడా వచ్చేస్తా ఉంటాయి. ముందు వెళ్తా ఉంటే ఆర్న కొట్టుకొని అప్పుడు మినిస్టర్లు వస్తూ ఉంటారు. అయితే ఆ ముందున్న గుంపుల్లో రాజుగారికి, దావీదు మహారాజు యొక్క ముందు నడుస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఇత్తయి, గిత్తీయుడైనటువంటి ఇత్తయి, గాదువాడైనటువంటి ఇత్తయి ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోయాడండి. ఉన్నత స్థానం. దావీదు రాజుకు ముందుగా నడిచినటువంటి గుంపుల్లో ఉన్నటువంటి వాడిగా వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇత్తయి ఏమి ఎన్నుకున్నాడు అంటే, ఏది చూశాడు దావీదులో అది కావాలి నాకు, ఏది చూసుంటాడు. మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ నా మనసులో ఉన్నది ఏంటంటే, దావీదు మీద ఉన్న అభిషేకాన్ని చూశాడు. ఏం చూశాడండి? దావీదు మీద ఉన్న అభిషేకం. ఎంత ఘనంగా ఆ అభిషేకం దావీదుని హెచ్చించింది. అందుకే సౌలు ఎన్నిసార్లు తన మీద చంపాలని చూసినా దావీదు ఒక మాట అంటున్నాడు, అభిషిక్తుడైనటువంటి వాడును నేను ముట్టను. నన్ను చంపినా పర్వాలేదు అభిషిక్తుడు, నేను మాత్రం ఆ పని చేయను. ఓహో, హౌ గ్రేట్. అభిషేకాన్ని దావీదు రాజు, మరి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతున్నారా? ఇంటి దగ్గర చర్చికి వచ్చినప్పుడే మాట్లాడాలనుకుంటున్నారా? ఇంటి దగ్గర మాట్లాడండి. ప్రత్యేక ప్రార్థనలకు వచ్చినప్పుడు మాట్లాడండి. చర్చిలోనే మాట్లాడాలని కాదు,
చర్చిలో మాట్లాడే సమయం ప్రార్థనా కోడికల్లో మాట్లాడండి. అభిషేకం గురించి ఏమైనా పాట ఉందేటమ్మా? పాడండి ఒక చరణం. సర్వజనుల కోసం కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. దావీదు మీద దావీదు దగ్గర ఏం చూశాడమ్మా? అభిషేకం. ఆ అభిషేకమును చూశాడు. ఆ అభిషేకానికి లోబడ్డాడు, విధేయుడయ్యాడు. చివరికంట రాజుగారు ముందు నడిచే గుంపులో 600 మందితో కలిసి గొప్పవాడిగా నడిచాడు. అభిషేక్తుడైన రాజు ముందు, ఆయన ముందు నడిచాడు. ఎంత ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. దావీదు దగ్గర ఉన్నటువంటి నమ్మకస్తులు ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నారు. గాని శత్రువు అయినటువంటి ఇత్తయి గిత్తీయుడైన వాడు మరి ఆ యొక్క గొప్ప అభిషక్తుడి ముందు నడవడానికి 600 మందితో దేవుడు సహాయం చేశాడు. ఓకే, ఇప్పుడు మనకి యెహోషువ ఎంతమంది వేగుల వారిని పంపాడండి అది చూడడానికి కానాన్ని? ఇద్దరిని పంపాడు. మోసే 12 మందిని పంపాడు. మరి తప్పు ఎందుకు చేశారా మీరు? గాబర పడొద్దన్నాను, అందుకే ఆలోచించి మాట్లాడాలి. ఇద్దరిని పంపాడు. వాళ్ళిద్దరూ సాయంత్రం గేటు వేసే లోపల లోనికి వెళ్ళారు. ఎడుకో పెద్ద పెద్ద గోడలు కదా, గేట్లు కదా, సాయంత్రం అయినప్పుడు డోర్ వేసేస్తారు. ఇద్దరు లోనికి ప్రవేశించారు. అక్కడ ఎవరున్నారు? రాహాబనే వేశ్య. వేశ్య ఆ యొక్క గోడ మీద కట్టినటువంటి ఆ యొక్క గృహములో ఉంది. అయితే వీళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళారు. మేము చూడడానికి వచ్చాం అనగానే రాహాబుకి అర్థమైపోయింది దేవుని యొక్క గొప్ప కార్యాలు వింటూ ఉంది గనక, ఓహో అయితే తప్పక ఈ దేశాన్ని మీకు ఇస్తాడు అని చెప్పినప్పటికీ రాజుగారికి సమాచారం వెళ్ళింది, వేగులు వారు వచ్చారు అని. ఇంటెలిజెంట్. ఇప్పుడు ఇక్కడ మనం ఆరాధన చేస్తున్నాం కదా, ఇక్కడ ఆరాధన జరుగుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది. మనకు తెలియకుండానే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు సివిల్ డ్రెస్లో, లేక మనకు తెలియకుండానే ఇలా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోతారు. ఈ ఆరాధన క్రమంగా ఉందా, ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడుతున్నారా, ఇది ఘనంగా జరుగుతుందా, సైలెంట్ గా జరుగుతుందా, ఇక్కడ ఏమి జరుగుతూ ఉన్నాయి, అలా నడుచుకొని వెళ్ళిపోతారు. సాయంత్రానికల్లా ఈ చర్చిల గురించి ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి సీఎం ఫేస్కి వెళ్ళిపోద్ది. ఇక్కడిక్కడ ఇలా జరుగుతున్నాయి, ఇక్కడ ఈ సమస్యలు చర్చిల్లో ఉన్నాయి, లేకపోతే ఈ గొడవలు చర్చిల్లో ఉన్నాయి, ఇలాగానే అక్కడక్కడ ఉన్నటువంటి విషయాలు అక్కడికి వెళ్ళిపోతాయి. మంచి విషయాలు వెళ్ళవు, మంచి విషయాలు అలాగే ఉండిపోతాయి. ఈ చెడ్డ విషయాలన్నీ అక్కడికి వెళ్తాయి. అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఈ వేగుల వారు వెళ్ళగానే రాహాబ్ ఏం చేసిందంటే, రాజుగారి తాలూకాలు వచ్చేస్తున్నారని తెలిసి వాళ్ళని జనపనారంట. దాని గురించి కూడా ఒక సందేశం ఉంది. అది వద్దు మనకి. జనపనార మధ్యలో పెట్టి లేకపోతే సైడ్ లో పెట్టి అలా పెట్టేసిన తర్వాత ఈ లోపనాలు వచ్చారంట. వేగులు వారు వచ్చారని తెలిసింది రాహాబు అన్నారంట. వచ్చారా? అయితే ఇద్దరు ఇలాగ వెళ్ళిపోటు చూశాను గేట్ వేయకముందు అన్నారు. అయితే మీరు కూడా నీళ్ళు పట్టుకోండి అన్నదంట. వాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అప్పుడు మీదకి వెళ్ళి వేగుల వారితో, తప్పక ఈ దేశాన్ని మీకు ఇస్తారు, మరి నేను ఉపకారం చేశాను కదా, నాకు ఉపకారం చేయాలి మీరు
నన్ను, నా కుటుంబాలందరినీ కూడా, బంధువుల్ని మీరు ఇక్కడికి వచ్చి ఈ రాజ్య దేశాన్ని పట్టుకునే ముందు మమ్మల్ని మీరు కాపాడాలి, రక్షణ ఇవ్వాలి అని చెప్పేసింది అనేసి కిటికీలోంచి దింపేసిందంట అవతలకి. ఆ వేగుల వారు తిరిగి రాకముందే మీరు దాక్కొని పారిపోండి అని చెప్పిందంట. ఆ రాహాబు వేశ్య వేగుల వారిని కాపాడింది, దేవుణ్ణి గణపరిచింది. నన్ను, నా కుటుంబాలని రక్షించండి మీరు అని ఆ యొక్క కలర్ దారం కట్టమన్నారు. సో రాహాబు వేశ్య ఏ వంశావళిలోకి వచ్చిందండి? అయ్య బాబోయ్, మొదటి వారు కడపటివారు వేశ్యల ముందు ఉంటారంట. ప్రభువు యొక్క వంశావళిలో ఆమె అక్కడ చేర్చబడింది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్షాలోము పోగొట్టుకున్నాడు. చక్కని రీతిగా ఉండవలసినటువంటి వాడు, రాజు దగ్గర ఉండవలసినటువంటి అబ్షాలోము, తండ్రి దగ్గర ఉండవలసినటువంటి అబ్షాలోము ఆ యొక్క స్థలాన్ని పోగొట్టుకున్నాడు, చచ్చిపోయాడు. కానీ ఆ స్థలంలోనికి ఎవరు వచ్చారండి? ఎత్తయి. ఎవరు వచ్చారు అంటే, ఇంట్లో ఉన్నవాడు పోయాడు, వీధిలో ఉన్నవాడు శత్రువు అయినటువంటి వాడు వచ్చి అక్కడ నివసించాడు. ఉన్నత స్థితిలో తన తోటి వారందరితో, రాజుగారితో కలిసి ఉన్నతమైన స్థితిలోనే ఉండగలిగాడు. అనేక సార్లు మేము ప్రభు రాకడి దినాల్లో మొదటివారు కడపటివారు మొదటివారు అని చెప్పేవారు. కానీ రాను బైబిల్ స్టడీలో వెళ్తా ఉంటే ఏంటి ఈ ఉద్దేశం అనేది అనేక విధాలుగా చూస్తూ ఉన్నాం. ఎవరు మొదటివారు, ఎవరు కడపటివారు, మనం జాగ్రత్తగా ఉండాలి. విధేయత లేకపోయినా, నమ్మకత్వం లేకపోయినా, లోబడే స్థితి లేకపోయినా, అభిషేకాన్ని కోరుకోకపోయినా మనం ఏ స్థితిలో ఉంటామంటే, ముందు ఉండమంట, వెనక స్థితికి వెళ్తాం. వెనకున్నవారు ముందు స్థితికి వస్తారు. నీ హృదయం గట్టిగా ఉంచక, నీ హృదయంలో రాళ్ళు ఉంచక, నీ హృదయంలో ముళ్ళ పొదలు ఉంచక, నీ హృదయం మెత్తగా దున్నపడాలి. విత్తనమనే యేసయ్య, విత్తనమనే వాక్యం నా హృదయంలో ఉండాలి. ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. చివరి దినాల్లో దేవుని యొక్క వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తాది, అభిషేకమునిస్తాది, నీ హృదయాల్లోనికి దూరి నిన్ను ఫలించేవాడిగా చేస్తాది. ఆయన రాకడికి ఎత్తబడే స్థితికి వాక్యమే నిన్ను సిద్ధపరుస్తాది. ఆ వాక్యం వినడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. కానీ అనేక సార్లు సాతాను మాటలు వింటూ కుటుంబాల మీద, తోటి వారి మీద విరోధంగా ఉంటాం. ప్రేమతో 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 చెప్పడం కాదు, ఉండాలి. ప్రేమతో ఉండాలండి. అబ్బా ఎంత చక్కగా చెప్పేస్తున్నావు, నువ్వు ఉన్నావా లేదా? ప్రేమతో ఉండాలి. మనం ఉన్నామా లేదా? నిజంగా ప్రేమతో ఉన్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఇల్లుకి పునాది వేశాం. గోడలు అంటే వాక్యం. చెప్పండి, గోడలు ఏంటి? గోడల తర్వాత ఏమొస్తుంది? మేస్త్రి గారు చెప్తారు. గోడల తర్వాత ఏమొస్తుందండి? స్లాబ్. అంటే ఇప్పుడంటే టెక్నికల్ మారిపోయింది. ముందు స్లాబ్లు వేసుకున్న తర్వాత మొదటి నుంచి వచ్చేది ఏంటంటే, చక్కగా ఉండడానికి గోడలు రావాలి. గోడలు వచ్చిన తర్వాత స్లాబ్. అప్పుడు గోడకి చిన్న బీటు కూడా రాదు, ఎందుకంటే ఆ బరువు దాంతో పడగానే ఆ గోడ అంతా స్ట్రాంగ్ అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే మనం ఇలాగా పిల్లల మీద వేసుకొని వెళ్ళిపోయి ఆకలిని గోడలు కడుతాం. ఆ మీదను కరెక్ట్ గా అంటది, ఏదో అలా సిమెంట్ పోస్తాం, తర్వాత ఏ బీటలు వస్తూ ఉంటాయి, ఏం చేయలేం. అమ్మ వాక్యం అంటే ఏమన్నారా మర్చిపోయినా? వాక్యమా? మీకు బాగా జ్ఞాపక శక్తి ఉంది. ఏంటమ్మా? గోడలు అంటే, స్లాబ్ అంటే, అబ్బా
కాదురా, ఆత్మలో ఉన్నారు మీరు అందరూ. స్లాబ్ అంటే అభిషేకం. ఏంటండి స్లాబ్ అంటే? నిన్ను భద్రపరుస్తుంది, గట్టిగా ఉంచుతుంది, నిన్ను కదలకుండా ఉంచుతుంది. నిన్ను నీ ఉన్నటువంటి ప్రదేశము ఎటువంటి అపాయము రాదు. తుఫాన్లు రాని, గొడవలు రాని, ఎన్ని రకాల పరిస్థితుల్లో వెళ్తూ ఉండు. అభిషేకం నిన్ను నిలబెడతాది, అభిషేకం నిన్ను నడిపిస్తుంది. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సమయం అవుతుంది. ఓకే, మనకి ఇల్లు ఇచ్చాడు ఉండడానికి. అద్దెలో ఉండడానికైనా సొంతగా ఆయన ఇల్లు ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడమ్మా? ఇంకేమి ఇచ్చాడండి? బైక్ ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చారమ్మా? కారు ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చారురా? ఏవో రకరకాలవి. బంగారం ఇచ్చారు, మంచి బట్టలు ఇచ్చారు, మంచి తిండి ఇచ్చారు. సో ఈ లోకంలో ఉండడానికి దేవుడు అన్ని ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. కానీ ఇవి మనకు కావు. మనదేదండి? పరలోకం. ఇక్కడి నుంచి ఏది నువ్వు తీసుకెళ్ళావు. వాహనం తీసుకెళ్ళావు, మంచి కారు తీసుకెళ్ళావు, ఏది ఫ్లైట్ ఉన్నా నువ్వు తీసుకొని వెళ్ళావు. ఎలా వచ్చావో నువ్వు అలాగే వెళ్ళిపోతావు. ఎందుకంటే అది మనది. వదే అవ్వద్దు. ఇక్కడ నువ్వు అద్దెంట్లో ఉన్న వదే అవ్వద్దు. అద్దె కట్టడానికి దేవుడు కృపిస్తూ ఉన్నాడు. అద్దెంట్లో ఉన్న కారు నీకు ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. అద్దెంట్లో ఉన్న మంచి ఉద్యోగం నీకు ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. అందరిలాగా నాకు ఒక ఇల్లు కావాలి అని అనుకోవద్దు. నీకు కావాలని దేవుని చిత్తమైతే నీకు సొంత ఇల్లు ఇస్తాడు, లేకపోతే అద్దెల్లోనే ఇస్తాడు. ఉన్నతంగా దేవుడిని ఉంచుతాడు. నీ పిల్లల్ని ఉన్నతంగా దేవుడు తీసుకొని వెళ్తాడు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ ఏమీ మనతో రావు. అన్నీ ఇచ్చినందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన దగ్గర ఏం డబ్బు ఉందని మనం అన్నీ కొనేసుకుంటున్నాం? మన దగ్గర ఏముందని అన్నీ కొనేసుకుంటున్నాం? నాకు డౌట్ వస్తుంది. ఏసై ఉన్నాడమ్మా? ఏంటి ఆ స్కూటర్ కొంటే ఏసై ఉన్నాడా? కారు కొంటే ఏసై ఉన్నాడా? వ్యాపారం చేస్తే ఏసై ఉన్నాడా? ఈఎంఐ ఏమున్నదండి? ఈఎంఐ లేకుండా ఒకటి కొనలేదు. ఏసై ఉన్నాడు కారు అంట. ఇగో నిన్న ఈఎంఐ ఎంత కడుతున్నాను? 4,000 కడుతున్నా అండి. ఎక్కడికన్నా 3,000 అండి. అంటే ఎక్కువ డబ్బు చేసి తక్కువ తీసుకున్నాను. ఈఎంఐ 3,000 కడుతున్నాను. లేదంటే 5 సంవత్సరాలకు పెట్టి 7,000 కడుతున్నానండి అని చెప్పి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఓకే, దేవుడు ఇచ్చాడు, ఈఎంఐ కట్టు, నో ప్రాబ్లం. ఈఎంఐ చెల్లిస్తూ ఉండు, నమ్మకంగా ఉండు, ఉన్న దాంట్లోనే నమ్మకంగా ఉండు. ఇచ్చాడు అన్ని కృతజ్ఞత చెల్లించండి, సొనుక్కోవద్దు. ఎందుకంటే ఇది విడిచిపెట్టి అక్కడికి వెళ్ళే సమయం వచ్చింది. అది మనం జీవిస్తున్న సమయంలోనే వచ్చేవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. రష్యా అమెరికా పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు రష్యాలో ఏది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అంట, అక్కడి నుంచే మొత్తం ఫ్యూయల్, యుద్ధానికి కావలసిన ట్యాంకులకి అన్నిటికి వెళ్తా ఉంటుందంట. అంత పెద్దదాన్ని యుక్రెయిన్ కొట్టేసింది రాత్రి. మంటలు, పొగలు, ఆర్తనాదాలు. అందుకు పరిస్థితులు ఏం బాగోలేదు. సునామీ వచ్చేస్తుందని హెచ్చరికలు ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చిందంట. మొన్న రష్యాలో 8.8 వచ్చిందంట. 8.8 బిల్డింగ్లు అలా కూలిపోయి. మనకి ఉందంట సునామీ. ఆగస్టు 16, 26 ఎప్పుడో ఇంతకుముందు ఏదో వచ్చింది మనకి సునామీ అనుకుంటాను. 2004 డిసెంబర్ 26. సో మనం ఇప్పుడంటే అంతకంటే పెద్ద వస్తుందంట. తర్వాత ఇంకొక వార్ జరుగుతుంది. ఎకానమీ అంటే ఒక దేశం అంటే ఎక్కువ మనకేంటంటే ఎక్కువ కట్టి డబ్బులు మనం వస్తువులు కొనుక్కోవడం. అంటే ఆ తారీఫ్లు
తారీఫ్లు పెంచేస్తున్నారు. ట్రేడ్ వార్ మొదలైపోయింది. అది యుద్ధమే. ట్రేడ్ వార్ అంటే యుద్ధమే. రాబోయే దినాల్లో మనం తినడానికి 10 రూపాయలకి వెళ్తా అంటే ఇప్పుడు 100 రూపాయలు అంటే ఎక్కడి నుంచి తెస్తాం? అది అప్పటి వరకు బాగా తిన్నాను, ఇప్పుడు కడుపు మార్చుకోవాల్సి వస్తుంది. 3-4 పిల్లలతో మనం జీవిస్తూ ఉన్నాం అనుకోండి, ఎలాగో ఇప్పుడున్న జీతంతో. ఇప్పుడు టక్ మన ధరలు పెరిగిపోయి అనుకోండి, జీతం పెరగదు, వ్యాపారంలో డబ్బులు ఎక్కువ వచ్చు. మన దాన్ని మనం ఇచ్చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. అదొక పక్క. ఎన్నో రకాలైన సమస్యలు మన ముందు ఉన్నాయి, కానీ ఒక నిరీక్షణ మనకుంది. మనది దేశం అక్కడ ఉంది, సియోను దేశం అక్కడ ఉంది. దాని గురించి మనం ఉన్నాం. మనం వరి అవ్వద్దు. నిజంగా మనం విధేయులముగా ఉంటూ, నమ్మకస్తులముగా ఉంటూ, లోబడేవారిగా ఉంటూ, అభిషేకంతో ఉంటూ ఉన్నట్లయితే దేవుడు ఎంత చక్కగా మనల్ని పోషిస్తాడంటే, ఎటువంటి రకాల యుద్ధాలు వచ్చినా మనల్ని పోషిస్తాడు దేవుడు. కరోనా జ్ఞాపకం చేసుకోండి. కరోనాలో తిండి ఎక్కువ తినేసాం, అందరం లావ్ అయిపోయాం. కరోనా ఓన్లీ పేరే అంతే. నేను ఎవరో కొంతమంది చనిపోయారా బాధలు ఉన్నాయి, కానీ ఎక్కువ తిన్నాం. జ్ఞాపకం ఉంచుకోండి. ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళకుండా, షాపులు మూసాం, జాబులకు వెళ్ళలేదు, హ్యాపీగా పేకాట్లు ఆడిన వాళ్ళు పేకాట్లు, అష్టచెమ్మట్లు అష్టచెమ్మట్లు, తర్వాత మనం భక్తి పనులు కనుక ముసలం ముచ్చట్లు. సో ఈ రీతిగా చక్కగా కాలం గడిపాం. దేవుడు రేపు అలాంటి పరిస్థితి వచ్చినా మనం చక్కగానే ఉంచుతాడు. ఆయనలో మనం బలంగా ఉండాలి. హెబ్రీ 11:9 చదవండి. టైం అయిపోయింది, తొందరగా చదివేయండి, ముగిద్దాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాడని చక్కని మాట చూడండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునికి సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. సో చూడండి ఎంత చక్కని మాట. గుడారములో నివసించుచు వాగ్దత్త దేశంలో పరవాసులైరి అన్న మాట టిక్కు పెట్టుకొని ఏంటి అనేది ఆలోచించండి. సో అద్దె ఇళ్ళల్లో ఉన్న స్తుతి యాగం చేయండి, ఏం వరి లేదు. ఎందుకంటే సొంత ఇల్లు మాది ఇక్కడే ఉంటుంది, అద్దె ఇల్లు మీదే అక్కడే ఉంటుంది, మనందరం అక్కడ ఉంటాం. ఎంత గొప్ప మర్మం ఆలోచన చేసుకుందాం. 10వ వచనం చదువురా. నిర్మాణకుడైన ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దాని నివాసులు దామనలను చేసెన్, దాని నివాసులు దామనలను చేసెన్, వాసులారా సకల వాగ్దానములు మనవాయను. హల్లెలూయా. 2 సమూయేలు 15:20. ఎక్కడికి పోవుదమో తెలియకున్నా మాతో కూడా ఈ తిరుగునాటి ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరుని తోడుకొని పొమ్ము, కృపా సత్యమును నీకు తోడుగా ఉండును కాక అని చెప్పగా. ఎత్తయ్యను మొదలు పెట్టాం, ఎత్తయ్య దగ్గరికి వచ్చాం. మనం 15-19 చదివాం. నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? రాజు అబ్షాలోము ఉన్నాడు కదా, మేము కొండలమ్మట లోయలమ్మట అరణ్యాల్లో ప్రయాణం చేయాలి, ఎత్తయి నీవు నీ యొక్క వారందరితో ఇక్కడే ఉండిపో, అబ్షాలోము రాజు దగ్గరికి వెళ్ళిపో అంటే ప్రయాణమే
వెళ్ళను, నీతోనే వస్తానన్నాడు. అప్పుడు 20వ వచనంలో అంటున్నాడు, నిన్ననే వచ్చిన నీకు, నిన్నే వచ్చాడు పాపం 600 మంది రాజు దగ్గర ఉండడానికి, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదునో తెలియక ఉన్న మాతో కూడా, మేము ఎక్కడికి వెళ్తాం మాకు తెలియదు, కానీ మా దగ్గరికి నీవు వచ్చావు. ఎత్తయి, నిన్నే వచ్చావు నువ్వు, ఈ రోజు మేము పారిపోతూ ఉన్నాం. ఎంత చక్కని మాట. మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకయ్యా నీకు, నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా, దావీదు అభిషేకముతో ఈ మాట చెప్తున్నాడు, కృపాసత్యములు నీకు తోడుగా. అభిషక్తుడైనటువంటి దావీదు ఇత్తయితో చెప్తున్నటువంటి మాట, కృపాసత్యములు నీకు తోడుగా. కృప ఆయనే, సత్యము ఆయనే. ఎవరండి? యేసయ్యే. ఇప్పుడు కృపా సత్యములు మనకు తోడుగా ఉండాలి అని మన ప్రార్థన కావాలి. ఎత్తయ్య యొక్క ఆశీర్వాదం, కృపా సత్యములు నీకు తోడుగా. ఎప్పుడైతే అన్నాడు, నేను ఇక్కడ రాజు దగ్గర ఉండను, నేను మీతోనే వస్తానన్నాడు, దేవుడు కృపా సత్యములు ఎత్తయ్యతో ఉన్నాయి గనక రాజుగారి దగ్గరే గొప్ప స్థితిలో ఉన్నాడు, ముందు నడిచిన వాళ్ళలో ఉన్నాడు. ఎంత గొప్ప విశేషం ఇత్తయిది. నీవు నేను అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. హృదయాన్ని దున్ను, మెత్తని చేయు, సేవకునికి సపోర్ట్ చేయి, సత్యమైనటువంటి యేసుక్రీస్తు వాక్యం కొరకు నువ్వు జీవించు, బ్రతుకు, పరలోకానికి నీవు సిద్ధపడు. చూడండి, విడిచిపెట్టి వేరే మార్గంలోనికి వెళ్ళిపోకుండా క్రైస్తవులుగా మనం ఉండకూడదు. అహీతోపెలు ఏం చేశాడు? దావీదుని విడిచిపెట్టి అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపోయాడు. మనం హత్తుకునేవాడిగా ఉండాలంట. ఇత్తయి ఏం చేశాడు? హత్తుకునేవాడిగా. శత్రువు హత్తుకునేవాడు అయిపోయాడు. మిత్రుడుగా ఉండవలసిన వాడు శత్రువు దగ్గరికి కోల్పోయాడని. నీవు నేను ఒకసారి ఆలోచన చేసుకుందాం. కోల్పోయేవాడుగా ఉందామా? ఓ హత్తుకునేవాడిగా ఉందామా? కృపా సత్యములు నీతోనే, వాక్యము నీతోనే, ఆశీర్వాదము నీతోనే, అభిషేకము నీతోనే, దీవెనలు నీతోనే. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు మనం క్రీస్తుని చూపెట్టేవారిగా ఉంటాం. శ్రమల్లో తోడుగా ఉన్న ఇత్తయిని దావీదు ఎంత ఉన్నతంగా పెట్టాడో తెలుసండి మీకు? ఎంత ఉన్నతముగా. 2 సమూయేలు 18:2 నేనే చదువుతాను. 2 సమూయేలు 18:2 నేనే చదువుతాను. జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడుగా అభిషయ్యను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచెను. దావీదు నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా. హౌ గ్రేట్! ఇత్తయిని అంత ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు. చివరి దినాలలో అబద్ధపు ప్రచారాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలో తప్పు కనబడినప్పుడు మీరు నన్ను అడగాలి. నా తప్పును మీతో ఎవరైనా చెప్పారనుకోండి, వినొద్దు, ఆ సాతాను నుంచి. చివరి దినంలో చాలా జాగ్రత్తగా ఇలాగే లెగుస్తూ ఉంటారంటే చివరి దినాల్లో. దావీదేం పోగొట్టుకోలేదే. ఎంతమంది లేచి వచ్చినా తిరిగి దావీదుని దేవుడు అక్కడికే తీసుకుని వచ్చాడు. అభిషేకంతో ఉన్నటువంటి దావీదుని ఎవరేమి చేయలేరు. అయితే నేను ఒకటి నేర్చుకున్నాను. చిన్నవాడినైనా మొదలుకొని, యమనస్తుడిని మొదలుకొని, ఉద్యోగస్తుడిని మొదలుకొని, సేవకునిగా వచ్చింది మొదలుకొని, మిషనరీగా వెళ్ళింది మొదలుకొని, ఈ దినం వరకు ఎవరెన్ననుకున్నా వారిని క్షమిస్తూ దేవుడిచ్చిన అభిషేకముతో మీ ముందు నిలబెడుతూ వాక్యమును ఉన్నట్టుగా మీకు బోధిస్తూ చివరి దినాలలో నడిపించడానికి ఆయన కృప నాకు ఇచ్చాడు.
మీరు విధేయత కలిగి ఉన్నారు, అలాగే ఉండండి, ఎక్కడ చెడిపోకూడదు. మనుషుల మాట వినొద్దు. రాబోయే దినాల్లో చాలా మంది మనుషులు వస్తారు, వాళ్ళు కష్టపడినవారు కాదు, వీధుల్లో ఉండి చెప్పేవారు. వినొద్దు. తప్పు ఉంటే నన్ను కరెక్ట్ చేయొచ్చు మీరు అందరూ, అప్పుడు నేను నరకం నుంచి తప్పించబడతాను. మీరు నన్ను అడగొచ్చు కానీ పైవాడు ఎవడు అడగడానికి వీలు లేదు. ఎందుకంటే వాడు ఇక్కడ లేడు కదా, చూడడం లేదు కదా, ఎంత ప్రయాసం. చెప్పడానికి ఎన్నైనా మాటలు వస్తాయి. వినవద్దు, వినవద్దు. ఓకే, చివరి వచనం నేనే చదివి మనం 5 నిమిషాల ఆరాధనలోకి వెళ్దాం. ఈరోజు ఎక్కువ సమయం అయిపోలేదు కదా. ఓకే, దేవునికి స్తోత్రం. మత్తయి 19:30. మత్తయి 19:30. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. అబ్షాలోము వైపు అహీతోపెలు వెళ్ళిపోయాడు. గాని ఎత్తై అభిషక్తుడైన దావీదు వైపుకు వెళ్ళాడు. ఎత్తై పొందుకున్నాడు, అహీతోపెలు పోగొట్టుకున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఉందాం. అందరం లేచి నిలబడదామా? అమ్మ అలసిపోయినట్టున్నారేట్రా అందరూని. ఆరాధనలో కొంచెం ఆనందంగా ఉండండి. ప్రభువా నీ వాక్యం మాలో ఫలింప చేయండి, మాతో మాట్లాడండి, నీ యొక్క అభిషేకం మా మీద ఉంచండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you. Thank you. నమ్మకమై దేవుడవైనా నీవే చాలేసయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలేసయా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోల్పోనయా, ఇంకేమీ కోల్పోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలేసయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలేసయా. కష్టకాలములో గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండా, కష్టకాలములో గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా,
చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఈ నమ్మకత్వం మాకు తెలిసే నమ్మకమైన నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తిగా పోసిన నష్టమే మిగులుతుందినా. జ్ఞానమంత చూపి శక్తిగా పోసిన నష్టమే మిగులుతుందినా. శాపముగానే నీవు రాకుంటే, శాపముగానే నీవు రాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఏదేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఏదేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, నేను ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కృపామయుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవుడయ్యా, చివరి దినాల్లో ఇగో నాయన ప్రతి వారము కూడా నా తండ్రి, ఆదివారము, బుధవారము, శుక్రవారము, అలాగే నా తండ్రి అన్ని సమయాల్లో స్పష్టంగా నీవు మాతో మాట్లాడుతూ ఉన్నావు, బలపడుతూ ఉన్నాము. అందును బట్టి నీకు వందనాలు. అలాగే నా తండ్రి, నమ్మకస్తుడైనటువంటి అహితోపేలు నా తండ్రి, ఇదిగోనైనా చివరికి అబ్షాలోము వైపుకు వెళ్ళి అన్ని పోగొట్టుకున్నాడు. ఇత్తయి శత్రువే అయినప్పటికీ నా తండ్రి, అభిషక్తుడైనటువంటి నమ్మకస్తుడైనటువంటి దేవునికి నా తండ్రి దగ్గరగా ఉన్నటువంటి నా తండ్రి, అభిషేకం పొందినటువంటి మన దావీదు దగ్గరికి వచ్చి నా తండ్రి తను ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి నా తండ్రి ఎదిగి దాగోనుని ప్రభువా విడిచిపెట్టి నిజ దేవుణ్ణి ప్రభువా తెలుసుకోవడానికి దావీదుని చూసి, ఇదిగో నాయన దావీదు యొక్క తీర్మానాలను చూసి, దావీదు యొక్క భక్తిని చూసి, దావీదు యొక్క తగ్గింపుని చూసి నేర్చుకుని బలం పొందాడు. చివరి దినాల్లో మేమున్నాము. మేము కూడా ఎత్తలాంటి తీర్మానాలతో మా హృదయాన్ని సంపూర్ణముగా ఎక్కడ కూడా ముళ్ళు గాని రాయి గాని లేకుండా దున్నుకొని నీ వాక్యమనే విత్తనమనే యేసయ్యను మా హృదయంలో మేము కలిగి ఉండడానికి, యేసు ద్వారా నడిపించబడ్డానికి, యేసు ద్వారానే జీవించడానికి, యేసును అనేకులకు కనపరచడానికి, అనేకులని ఆకర్షించడానికి నీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరీక్షలు రాస్తున్న మా ప్రియులకి ఆత్మదేవుడా నీ సన్నిధోడుగా ఉంచి సహాయం చేయండి, సన్నిధోడుగా ఉంచి సహాయం చేయండి. మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి, అద్భుతం చేయండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. పై దేశాల్లో ఉన్న మా ప్రియులందరి కుటుంబాలని నీ చేతుల్లో పెడుతూ ఉన్నాం. దేశంలో, ప్రపంచంలో, రాష్ట్రంలో నీ శాంతిని నువ్వు అనుగ్రహించండి నాయన. మేము నా తండ్రి ప్రేమతో ప్రభువా కలిసిమెలిసి ఉండడానికి కృప దయచేయండి. నీకు విధేయులమై లోబడేవారుగా, నమ్మకస్తులముగా, ఎక్కడా తప్పిపోకుండా నీ రాకడికి సిద్ధపడే గుంపులు మమ్మల్ని చేర్చండి. ఆత్మదేవుడా మమ్మల్ని అందరినీ బలపరచండి. తిరిగి ప్రియులు బయలుదేరి వెలుచుండగా వారితో నీ సన్నిధి ఉంచండి. ప్రతి వాని అవసరత తీర్చండి, మహిమ పొందండి.
యేసు దివ్యనామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చే, శిలువ రక్తమే చే. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన సహవాసము ఆయన రాకడికి సిద్ధపరిచి మన అందరినీ నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.